హాయ్ అందరికీ వెల్కమ్ టు మై ఛానల్ డీజే ఫుడ్స్ అండ్ టేస్ట్. ఈరోజు బెండకాయ ఫ్రై ఈజీగా టేస్టీగా ఎలా చేసుకోవాలో చూద్దాము. ఫస్ట్ ప్యాన్ పెట్టుకొని ప్యాన్ కొంచెం వేడయ్యాక బెండకాయలు కట్ చేసి పెట్టుకోవాలి. ఆయిల్ హీట్ అయింది. ఆయిల్ మంచిగా హీట్ అయితేనే బెండకాయలు అనేది మంచిగా ఫ్రై అవుతాయి. మనం ముందుగా కట్ చేసుకున్న బెండకాయలని వేసేసుకుందాము. బెండకాయలు అనేది గోల్డెన్ బ్రౌన్ కలర్లోకి రావాలి. మంచిగా ఏగితేనే ఫ్రై అనేది చాలా అంటే చాలా బాగుంటుంది. అటు ఇటు టర్న్ చేసుకుంటూ ఉండాలి, లేకపోతే బెండకాయలు అనేది మాడిపోతాయి. బెండకాయలు చూడండి ఎగిపోయాయి. ఇప్పుడు తీసేసి బౌల్లోకి తీసేసుకుందాం. మళ్ళీ సెకండ్ రౌండ్ వేసుకున్నాం. నేను తీసుకున్నది 1/2 kg బెండకాయలు అండి. అది మళ్ళీ అన్నీ ఒకేసారి వేసామనుకో అవి ఏగవు బెండకాయలు అనేది. అందుకే కొన్ని కొన్ని వేసుకొని ఎంచుకుంటే బెండకాయలు అనేది మంచిగా ఏగుతాయి. మంచిగా ఏగుకుంటే ఫ్రై కూడా చాలా అంటే చాలా బాగుంటుంది. మళ్ళీ ఒకసారి అటు ఇటు టర్న్ చేయాలి. అవి కూడా ఏగిపోయాయి. ఇప్పుడు పల్లీలు వేయించుకుందాము. పల్లీలు వేస్తే ఏంటంటే టేస్ట్ బాగుంటుంది. పల్లీలు కూడా గోల్డెన్ బ్రౌన్ కలర్ వస్తే చాలు, లేకపోతే మాడిపోతాయి పల్లీలు అనేది. టేస్ట్ కూడా చేంజ్ అయిపోతుంది. పల్లీలు కూడా వేగాయి, తీసేసుకుందాము ప్లేట్లోకి. నెక్స్ట్ వెల్లుల్లిపాయ వేయించుకుంటే ఫ్లేవర్ అనేది బాగుంటుంది. వెల్లిపాయ ముందే పెట్టేసుకున్నాం కాబట్టి కొంచెం నూనెలో ఫ్రై చేసేసుకొని వెల్లిపాయ కూడా వేసేసి కొంచెం కారం, టేస్ట్కి సరిపడా వేసుకోండి కారం, కొంచెం పసుపు, సాల్ట్ టేస్ట్కి సరిపడా వేసుకోండి. మళ్ళీ సాల్ట్ ఎక్కువ అయితే టేస్ట్ అనేది చేంజ్ అవుతుంది. కొంచెం గరం మసాలా, సన్నగా కట్ చేసి పెట్టుకున్న కొత్తిమీర, ఇవన్నిటిని మంచిగా మిక్స్ చేసేసుకోవాలి. మంచిగా ఉప్పు, కారం, పసుపు, కొత్తిమీర అన్నీ మంచిగా కలిసేటట్టు కలుపుకోవాలి. అన్నీ మొత్తం మిక్స్ చేసుకున్న తర్వాత అక్క ఏంటక్క నువ్వు చేతులతో కలుపుతున్నావు అంటే, ఈ ఫ్రై అనేది చేతులతోనే కలపాలండి, మళ్ళీ కామెంట్ చేయకండి. అన్నీ మంచిగా మిక్స్ అయిపోయాయి. నా కొడుకు టేస్ట్ చేస్తాడు, ఎలా ఉందో అడుగుదాం. నాన్న ఎలా ఉంది నాన్న, బాగుందా? ఇంకోటి తీసుకున్నానా, తిను. థ్యాంక్ యూ.